రెయిన్ఫాల్ తెలుసు, డౌన్ఫాల్ తెలుసు, కానీ స్నోఫాల్ ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు కూడా ఇలాంటి స్నోఫాల్ చూడాలనుకుంటే ఎందుకు ఆలోచన వచ్చేది పొంగనాలి. భారతదేశంలో జెండా పట్టుకొని గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చోప్తా హిమాలయాస్. ఇది వచ్చేసి డే 2 అండి. మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, అంటే ఒకవేళ కుదిరితే ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్దామని. సో మేమైతే వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం, రెడీ అయిపోయి ట్రెక్కింగ్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుంది. మనం వెళ్ళి టిఫిన్ చేసి యాజ్ యూజువల్గా ఇక్కడ నుండి మళ్ళీ తుంగనాథ్కి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ చంద్రశిలాకి అయితే వెళ్దాం. ముఖ్యంగా స్నోఫాల్ కోసం వెళ్తున్నామండి. ఒకవేళ ఇలా మంచి స్నోఫాల్ దొరక పడితే మాత్రం బాగా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా, మీరు మాత్రం వీడియోని చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, నిన్న రాత్రి మీకు ఇది నైట్ వ్యూ చూపించాయి కదా, ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందనేది. ఇవన్నీ క్యాంపింగ్ టెంట్లే. ఒకవేళ మీరు కూడా ఎవరైనా వచ్చినట్లయితే ఏది దొరకపోతే ఇలాంటి వాటిలో ఉండండి, బాగానే ఉందండి. ఇది మనం ఉండే టెంట్ అనమాట. ఇదిగోండి మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. మన టెంట్స్, మన క్యాంపింగ్ టెంట్స్ మనం స్టే చేసింది అక్కడ అనమాట. ఈ రోడ్డు అంతా చూడండి, ఇదే ఒక ట్రెక్కింగ్ లాగా ఉంది. మనం ఇప్పుడు అక్కడెక్కడో ఉంది ఊరు చోప్తా. సో మనం చోప్తా తుంగనాథ్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇదిగోండి నాకు అనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ పాయింట్ అనమాట. మనం ఇంకో బెస్ట్ విషయం ఏంటో తెలుసా మీకు, చూపిస్తాను చూడండి. అయితే షూస్ దొరికేసినాయి అండి, మొత్తానికి 9 నెంబర్ షూస్ అయితే దొరికేసినాయి. 150 రూపీస్ తీసుకున్నారు. అలాగే ఒక స్టిక్ కూడా తీసుకున్నాం, మళ్ళీ నేను ఇచ్చేసాం కదా, అదైతే మళ్ళీ వాళ్ళు తీసుకున్నాం. 50 రూపీస్ పడింది. ఇంక చూద్దాం, షూస్ దొరికినాయి కాబట్టి ఇంక ఇవాళ చిత్ర విచిత్రమైన సాహసాలన్నీ చేద్దాం. ఓకేనా, మన టిఫిన్ అయితే వచ్చింది సేమ్ నిన్న టిఫిన్, పకోడీ ప్లస్ అలానే మ్యాగీ కూడా మళ్ళీ చెప్పాం. ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. ఇవ్వండి, సో ఈ 2 తినేసి ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. వెదర్ ఏదో మనకు సహకరించేటట్టుంది, కొంచెం ఎండ కూడా వచ్చింది. సో వీలైనంత వరకు మీకు ఒక మంచి స్నోఫాల్ చూపించాలండి, అందుకోసం ఇప్పుడు నేను పర్టికులర్గా వెళ్ళేది. చూద్దాం. ఓకేనా, కాఫీ కూడా వచ్చేసి చూడండి. మనం అయితే మళ్ళీ ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోయాం. టికెట్ అయితే మళ్ళీ తీసుకోవాలి, నిన్నటి పని చేయదు. ఆ టికెట్ వచ్చేసి నిన్న చెప్పాను కదా, మనిషికి 100 రూపీస్ అండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి, రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఏం తీసుకున్నా సరే. ఇప్పుడు మనం టిఫిన్ చేసాం కదా, ఒక మ్యాగీ 50 రూపీస్, ఒక కాఫీ 50 రూపీస్, పకోడీ తిన్నాం కదా అది కూడా 50 రూపీస్. అంటే అర్థం చేసుకోండి, చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఈవెన్ నిన్న మనం చూసుకుంటే పైన టిఫిన్ చేసాం కదా తుంగనాథ్ దగ్గర, అక్కడ ఒక మ్యాగీ 100 రూపీస్ అండి, ఒక కాఫీ 60 రూపీస్. సో అందుకని ఏదున్నా సరే మ్యాక్సిమం స్నాక్స్ కింద నుండే క్యారీ చేయండి. ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ ఈవెన్ బేసిక్ నీడ్స్, సాక్స్లు, గ్లౌజులు ఇట్లాంటివి ఉంటాయి కదండి ట్రెక్కింగ్ చేయడానికి, వాటిని అయితే మీరు బయట ఉండే తెచ్చుకోవడానికి చూడండి. ఇక్కడికి వచ్చాక తీసుకుందాం అంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. మంచి సాక్స్ తీసుకోవాలంటే 150 రూపీస్ ఉంటాయి. కాబట్టి ముందే అన్నీ ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకుని రండి. ఓకేనా, ఇప్పుడే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అని ఆగానండి. అదేంటో 1 కిలోమీటర్ కూడా నడిచాను లేదు తెలియదు, కానీ ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే నిన్న ఉన్న ఎనర్జీ మొత్తం నిన్న కన్జ్యూమ్ అయిపోయింది. నిన్న మార్నింగ్ వెళ్ళి నైట్ మీరు చూసారు కదా 10-11 వరకు మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ తిరుగుతూ వచ్చాం అనమాట. అందువల్ల నైట్ నిద్ర కూడా సరిగ్గా ఏం పోలేదు. మళ్ళీ వాళ్ళ వెంటనే మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయాం. అందువల్ల కొంచెం ఎనర్జీ అనేది తక్కువ ఉండటం వల్ల ఈజీగా ఆయాసం వచ్చేస్తుంది. ఇచ్చినాను కదా అక్కడ నుండి ఒకసారి వ్యూ చూడండి. మనం సగం దూరం వరకు వచ్చేసాం. మనం పైకి వెళ్ళే పని లేకుండా మనకి స్నో అయితే కిందే పడుతుంది చూడండి. ఎంత విచిత్రం కదా. మనం దేనికోసం అయితే వెళ్తున్నాం అదే మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ మీరే చెప్పండి ఒకసారి.
ఇప్పుడే లైవ్లో ఇదిగోండి, అదిగోండి రాలి పడుతుంది చూసారా. కొన్ని కళలు నిజం అవుతాయి, ఈరోజు నా కళ నిజం అవుతుంది. అదేంటో తెలుసు కదా, స్నోఫాల్. ఇదిగోండి చూసారా, చూడండి. ఈరోజు నేను ఇక్కడ ఇన్ని హిమాలయాస్లో ఇన్ని కొండల మధ్యలో ఎంతో మందికి ఇది డ్రీమ్ లైఫ్ అన్నమాట, ఇలాంటి చోట్లకు రావాలని. అదే కాకుండా ఇలాంటి చోట్ల ఉండాలంటే అది సామాన్యమైన విషయం కాదండి. అలాంటిది ఈరోజు నేను ఎక్కడో ఉండేవాడిని, ఈరోజు ఇక్కడికి వచ్చి పొద్దున్న లేస్తే హిమాలయాస్ని చూసుకుంటూ ఈ స్నోఫాల్ అండి, నాకు అసలు అది నమ్మలేకపోతున్నాను, నేనే ఇక్కడ ఉన్నాను అని చెప్పి. ఇలాంటి సీజన్లోనే ఇలాంటివి దొరుకుతాయి మనకి, లేదంటే దొరుకుతాయి. అందుకోసం మీకోసం రిస్క్ చేసి మరి ఇదిగోండి నా చుట్టూ స్నో చూసరికి ఇప్పుడే ఫ్రెష్గా మన కోసమే పట్టట్టుంది, ఇంత ఫ్రెష్ స్నో. ఇలాంటి స్నో చూడాలంటే ఖచ్చితంగా మీరు రిస్క్ చేసి రావాల్సిందే, ఓకేనా. సూపర్గా పడుతుంది కదా, మీకు కూడా ఇక్కడికి రావాలని ఉంది కదా, మరి వచ్చేయండి, లేట్ ఎందుకు, హ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూడండి ఈ చెట్లు ఉన్నాయి కదా, మొత్తం ఫ్లవర్స్ వచ్చేస్తాయి వీరికి. ఇప్పుడు అంటే మీకు ఐస్తో కనపడుతుంది కదా, తర్వాత అయితే సీజన్ వస్తుంది కదా, అంటే స్టార్ట్ అవుతుంది కదా యాత్ర, స్టార్ట్ అయినాకైతే మనకి ఇదంతా ఫ్లవర్స్తో నిండిపోద్ది అనమాట. మీకు తెలిసిందే తుంగనాథ్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఎందుకంటారంటే ఈ మంచు మొత్తం కరిగిపోయిన తర్వాత మొత్తం పూలతో నిండిపోయింది తుంగనాథ్, మరోలాగా ఉంటుంది అనమాట. హాయ్, హలో మీట్ యూ బ్రో. మనం కింద కలిసాం, మళ్ళీ ఇప్పుడు పైన కలిసాం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే తుంగనాథ్ దగ్గరలోకి వచ్చేది, పైన తుంగనాథ్, ఇక్కడ స్నో చూడండి. మనమైతే అక్కడ దాకా వెళ్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మనం వచ్చిన దారంతా కూడా ఫుల్ స్నో, ఇంకా ఫాలో అవుతారు. మన దారి మొత్తం ఎంత బాగుందో ఒకసారి అయితే చూడండి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ గురించి మాత్రం. భగవంతుడు మన కష్టాన్ని అర్థం చేసుకోండి. నిజంగా నిన్నే ట్రెక్కింగ్ చేసి మళ్ళీ ఈరోజు రావడం అంటే మాటలు కాదండి. నిన్నేమో నాకు కాళ్ళకి సపోర్ట్ లేదు, కానీ బాడీలో ఎనర్జీ ఉంది. కాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడ్డా, బట్ ఇవాళ కాళ్ళకి సపోర్ట్ ఉన్నా సరే, మంచి షూస్ ఉన్నా సరే, బాడీలో ఎనర్జీ లేదండి. ఎందుకంటే ఉన్నదంతా నిన్నే అయిపోయింది. బట్ అయినా సరే నేను ఓపిక చేసుకొని మరి ఉన్నానండి. ముఖ్యంగా మనం వచ్చింది దేనికోసం, ఈ స్నోఫాల్ కోసం. ఎందుకంటే నేను మనం మిస్ అయ్యాం. బట్ భగవంతుడు చూసారా, మన కష్టాన్ని అర్థం చేసుకొని మనం పైదాకా వెళ్ళక ముందే కిందనే ఇప్పుడంటే తుంగనాథ్ దగ్గరికి వచ్చాం. ఇందాక డౌన్లోనే మనకు మంచి మంచి స్నోన్ అయితే ఇచ్చారు కదా. అలాగే ఇప్పుడు చూడండి మనకి దారిలో మనం తెలుగు వాళ్ళు కలిసారు చూడండి. ఇంత హైట్ లో మనకు తెలుగు వాళ్ళు కలవటం అంటే దానితో ఇంత స్లోలో కలిసారు మన వాళ్ళు. ఒకసారి మన వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారో కనుక్కుందాం. బ్రో చెప్పండి, మీరు ఎక్కడ నుండి? బ్రో మాది నెల్లూరు. ఇక్కడ మేము ఐటీ రూర్కీలో చదువుతున్నాము. ఓకే, కాలేజీ తరపున ట్రెక్కింగ్ వచ్చినాము. మీరు అందరు అక్కడ నుండేనండి? అయిపోయిందా ట్రెక్కింగ్? ట్రెక్కింగ్ అయితే ఆసమ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? లైఫ్ టైం మూమెంట్. అంతేనా? దానికి తోడు ఈ స్నో ఇంకా చాలా బాగున్నట్టుంది. ఓకే, మాది మరి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు?
ఒకసారి మీ నోటితో మా సబ్స్క్రైబర్స్ ఆ పేరు చెప్పండి. అందరూ దీనికి కామెంట్ లైక్ షేర్ కొట్టండి. దీనికంటే అదేంటో చెప్పండి. గో విత్ గౌతమ్. గోవింద్ గౌతమ్ గో విత్ గౌతమ్ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి మూమెంట్స్ ఇచ్చినందుకు ఎవరు ఇవ్వలేరు. ఇటువంటివి ఇచ్చిన లైఫ్ టైం మూమెంట్ అందరూ క్లాప్స్ కొట్టండి. చూసారు కదండి, మన వాళ్ళు అయితే చేసుకున్నారు, మరి మీరు కూడా చేసుకోండి. ఒకసారి ఇప్పుడు మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, అక్కడ ఎలా ఉందో చూద్దాం. మనం అయితే ఇప్పుడే తుంగనాథ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ కూడా ఇంకా ఎంత స్నో పడుతుంది. అటు నుంచే రావాలన్నమాట. అటు చూడండి ఎంత స్లిప్పీగా ఉందో. అక్కడ ఐస్ అయితే చాలా డేంజర్గా ఉంది. మీరు వచ్చే పని అయితే చూసుకొని రండి. ఇవ్వండి ఐస్ ఫుల్గా పడుతుంది చూడండి. ఈ దారి నుండి ఇప్పుడు మనం వెళ్ళాలి. ఆ పైన ఉంటుంది తుంగనాథ్ టెంపుల్. ఆల్రెడీ గత వీడియోలో చూపించా కదా. బట్ నేను అటు మీద ఇవాళ కొంచెం ఐస్ ఎక్కువ ఉంది. మొత్తం రోడ్ అంతా కూడా ఐస్తో, ఎందుకంటే మార్నింగ్ నుంచి హెవీ స్నోఫాల్ కాబట్టి అలా ఉందన్నమాట. మంచి షూస్ తెచ్చుకోండి, జాగ్రత్తగా కంపల్సరీ స్టిక్ అయితే మెయింటైన్ చేయండి అండి, ఎందుకంటే ఇది మంచి సపోర్ట్ అవుద్ది. చాలా జాగ్రత్తగా ఉంటుంది అనమాట, జాగ్రత్తగా రండి. ఆ కనిపించేది తుంగనాథ్ టెంపుల్. ఈ దారి మొత్తం స్నోనే. ఆ పైన కనిపిస్తుంది కదా. ఈ చలికి మొత్తం నోస్ మొత్తం బ్లాక్ అయిపోయిందండి. ఇప్పుడే కాఫీ తాగుదాని వచ్చామండి లోపలికి. ఇక్కడ మన బ్యాగ్ పెడితే చూడండి ఎంత ఐస్ ఉందో. బ్యాగ్ నిండా ఐసే పడిపోయింది. చూసారా, మొత్తం ఐసే. అలా ఉంది అన్నమాట ఇక్కడ స్నోఫాల్. ఇవన్నీ మా వెనక్కి కనిపించేదే తుంగనాథ్ టెంపుల్కి. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి దారి. మొత్తానికి అయితే మనం తుంగనాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చాం. నేను ఆల్రెడీ చూపించాం, కానీ ఇప్పుడు స్నో పడుతున్న టైంలో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూడండి స్నో పడుతూ టెంపుల్ అంత అందంగా కనపడుతుంది. ఓకేనా, ఇప్పుడు బాగుందా క్లియర్ వ్యూ. దర్శనం చేసుకోండి. టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నారు కదండి. ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోవాలని ఎంతో మంది కళ అది, కానీ నాకు మాత్రం అది ఈరోజు వాస్తవం. ఎందుకంటే ఒకసారే కష్టం అనుకుంటే, ఒకసారే అవకాశం దొరకదు అనుకుంటే, మనకు ఆ భగవంతుడు రెండోసారి కూడా మనకు అవకాశం కల్పించాడు. వీడియో ఎంతవరకు దూరం వెళ్తుంది, అందరూ చూస్తారా లేదా నాకు తెలియదండి. బట్ ఇది నా వరకు అయితే నేను చాలా ఆనందంగా ఉన్నా. అదంతా ఇక మన చేతులు, నేను వీడియోస్ తీసి పెట్టడం నా పని అండి. తర్వాత అది మీరు చూడటం చూడకపోవటం అదంతా భగవంతుడు దయండి. మిగతా ఆయన పైన వదిలేసా. ఖచ్చితంగా ఏదో రోజు మీరు అందరూ చూస్తారు. అండ్ అలాగే మీ అందరు సపోర్ట్ లేకుండా అయితే నేను ఇంత దూరం అయితే రాను కదండి. 80 మంది ఉన్నా 100 మంది ఉన్నా మీ సపోర్ట్ ఎప్పటికీ ఆ సపోర్టేనండి. దయచేసి వీడియోస్ అయితే చూడండి. తుంగనాథ్ టెంపుల్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, స్నోతో కవర్ అయితే. ఫుల్ మంచు, ఎక్కడ చూసినా ఐస్. వెల్కమ్ టు తుంగనాథ్ టెంపుల్. పంచకేదార్లో ఒకటండి మనం వేసిన అడుగులు. కానీ చివరి వరకు మన కంటికి ఎంతవరకు కనపడుతుందో అంతవరకు ఐసేనండి. స్నోఫాల్ అయితే తగ్గట్లా, ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లా, కంటిన్యూగా పడతానే ఉంది. అందుకే ఇంత ఐస్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం తుంగనాథ్లో ఉన్నాం. ఇప్పటి వరకు చెప్పింది అయితే ఇప్పుడు మీకు ఒక జెండా చూపించిన. అన్నిటికీ ఈ ప్రపంచంలో భయానికే ధైర్యం ఏంటో తెలుసా? ఈ జెండా. ఈ జెండా ఎవరితో మీ అందరికీ తెలుసు కదా. ఇంతటి ఈ ప్రదేశంలో ఈ జెండాను పట్టుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటారా, మరి నా ధైర్యం కూడా ఈయనే కదా. చూడండి ఇలాంటి చోట ఈ జెండాను ఎగరేయడం అనేది ఎలా ఉంది. భారతదేశంలో
భారతదేశం యొక్క జెండా పట్టుకొని ఇంత ఎత్తులో ఇలాంటి ప్రదేశంలో దీన్ని పట్టుకొని తిరుగుతుంటే ఆ ఫీలింగ్ వేరేగా ఉందండి, మామూలుగా లేదు. చూసారుగా నా చుట్టూ ఈ మంచు, ఒకసారి చూడండి. మీ అందరి సపోర్ట్ కూడా ఇలానే ఉండాలి. ఇంకా మరిన్ని వీడియోస్తో ఇదిగో ఈ దేశం ఇది కదా మన దేశంలో ఉన్న ఎన్నో అద్భుతాలని, ఎన్నో అందమైన లొకేషన్స్ని, అందమైన ప్రదేశాలని నేను మీకు చూపిస్తాను. మీరైతే చూడటానికి రెడీగా ఉండండి, అంతే చాలండి. మీ వైపు నుంచి నాకు ఒక్క సపోర్ట్ చాలు, ఓకేనా? వేస్తే ఎంతలో దిగుతుందో చూడండి. చూసారు కదా, చాలా ఆల్మోస్ట్ 2 నుంచి 3 ఫీట్ లోతు మొత్తం మంచుతో నిండిపోయిందనమాట. మహాదేవ్ మనకి చూసుకుంటే మనకి राजस्थान నుండి వచ్చారు. और ये भाई हैदराबाद से हैं। हम हैदराबाद से। इनके चैनल का नाम है मेरा नाम गौतम नाम है इन भाई का। तो इनके चैनल को ज़्यादा से ज़्यादा सब्सक्राइब करें और फॉलो करें। मैं कमेंट बॉक्स में इनका चैनल का नाम डाल दूँगा। ఒకసారి एक्सपीरियंस అడుగుదాం, చూద్దాం ఎలా. और मेरा भाई बोलो आपका एक्सपीरियंस कैसा है इधर? और आप लोग इधर आए तो आप एक्सपीरियंस अपना शेयर करना। हमारा तो बहुत अच्छा था, काफ़ी इंजॉय किया। चंद्रशिला होके आ चुके हैं और अभी नीचे जा रहे हैं। बाकी काफ़ी अच्छा वेदर आप देख सकते हो इधर पीछे। तो भाई किसी को भी अगर यहाँ आना है भाई खूब मज़े करोगे, इंजॉय योर लाइफ। ठीक है, एक बार गोविंद गौतम चैनल सब्सक्राइब गोविंद गौतम इनके चैनल का नाम है, तो सब्सक्राइबर जरूर कर देना। ఓకే ఠీక్ है. మీరు చూసుకుంటే చలి అయితే మామూలుగా లేదు. చూడండి నా చేతులు అయితే బాగా ఫ్రీజ్ అయిపోయినాయి. అంత ఇక్కడ వెదర్ అంత చల్లగా, అలాగే ఇంత స్నో ఉండటం వల్ల బాగా మాట కూడా తడబడిపోతుంది. చాలా టఫ్ ఉంది వెదర్ అయితే. ఏదైతేనే మీకైతే చూపించేసాను కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. స్నో చూపించేసా, ఈ తొంగనాది మంచుతో ఎలా ఉందో కూడా చూపించేసా. అందుకైతే నాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఇక మొత్తానికైతే మనం ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళే సమయం వచ్చేసిందండి. ఇప్పటిదాకైతే మీరు వీడియోని అయితే చూశారు కదా. చంద్రశిలాకి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ మనం వచ్చిన మెయిన్ ఉద్దేశం స్నో. మీకు అదైతే ఆ స్నోఫాల్ని చూపించేశాను. నిన్నటి మీద ఇంకా ఎక్కువ స్నోనే చూపించేసాను. ఇప్పటికి కూడా ఇంకా స్నోఫాల్ అయితే ఆగలేదు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం అందుకని చంద్రశిలాకి అయితే వెళ్ళట్లేదండి, హెవీ స్నో ఉంది కదా. మండల్లో ఉన్న మన రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను, ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎవరో శివలింగం లాగా దీన్ని అయితే చేసి వెళ్ళారు. శివలింగం షేప్లో ఉంది కదా. ఏదైనా సరే మనకైతే దేవుడు సహకరించాడు, అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఉంది. ఇంకా రావాలండి. దయచేసి వీడియోస్ని అయితే ఫుల్ వరకు చూడండి, చివరి వరకు చూడండి. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి. పని విషయంలో ఎక్కడ తగ్గనండి, ఎక్కడ వెనక్కి తగ్గను. ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ఇంకా ముందు ముందు చాలా చాలా చేస్తా. సో దానికైతే కొంచెం మీ యొక్క లైక్ కానీ, మీ యొక్క వ్యూ కానీ, మీ యొక్క కామెంట్ కానీ, అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ కానీ నాకు చాలా ఉపయోగపడుద్ది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ తుంగనాథ్. అదిగోండి ఆ పైన ఉన్నదే చంద్రశిల. బాయ్ బాయ్ చంద్రశిల. ఒకసారి ఇక్కడ చూడండి, నేనైతే కింద వరకు వచ్చేసా. ఇంకొక కిలోమీటర్ వరకు ఉంది, కానీ మంచు చూడండి, స్నో ఇక్కడ కూడా ఉంది. మనం స్నో చూడటానికి నేను ఎంత పైకి వెళ్ళాం, మరి ఇప్పుడు చూడండి అంత పైకి అవసరం కిందే ఉంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇవాళ ఎంత స్నోఫాల్ అయింది అనేది. కదా మనం అయితే సక్సెస్ఫుల్ కిందకైతే వచ్చేసామండి. ఇప్పుడు కింద చోప్తలోనే పడుతుందండి, కింద కూడా పడిపోతుంది. ఇదే మన చోప్తా పొద్దున్న చూసారు కదా, ఇలా పడుతుంది స్నో ఇక్కడ కింద. మనమైతే ఇంకా ఏదో ఒక వెహికల్ చూసుకుందాం. మనకైతే కింద వెహికల్ కోసం ట్రై చేసామండి, ఎక్కడైతే దొరకలే. ఒకవేళ దొరికినా సరే వాళ్ళు మనకు పర్సనల్గా రావాలి అని అంటున్నారు, బట్ ఎక్కువ చాలా డబ్బులు అడుగుతున్నారండి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఇక్కడ నుండి 18 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా మనం వాన్ పడుతుంది ఫుల్గా, ఇంక చేసేది ఏం లేక నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఒకవేళ ఏదన్నా లిఫ్ట్లో అన్న వెహికల్స్ వస్తే లిఫ్ట్ ఆగి ఎక్కడానికి ట్రై చేస్తా, లేదంటే ఇంకేలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. వచ్చేదారిలో ఈ లొకేషన్ చూడండి, మొత్తం లోయ, మొత్తం ఫాగ్ నిండిపోయింది. మీకు కనపడుతుందో లేదో. టైం వచ్చేసి దాదాపు 6 hours వస్తుంది, 5:55 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము. మరి మనకి ఇంకా లిఫ్ట్ ఇప్పటివరకు అయితే ఏమీ దొరకలేదు, దొరికితే బాగుండు.
రోడ్డు అంతా కూడా ఎంత ఖాళీగా ఉందో, ఫుల్ వాన. రోడ్డు అంతా అయితే ఖాళీగా ఎవరు అదిగో ఊరు ఉంటుంది, ఏర్పడుతుందా? ఎంత పెద్ద వాన పడుతుంది మీరు, వాన పెద్ద లోపు వెళ్ళాలి. బట్ అది లిఫ్ట్ దొరికితేనే సాధ్యం. ఒకవేళ ఇలా వెళ్తే రాత్రి అయిపోతుంది. రేపు రాలేదు 18 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. చూడండి, ఇప్పటి వరకు మనం అయితే ఒక 3 కిలోమీటర్లు వచ్చేసామండి. అయితే నేను పొద్దున వచ్చేటప్పుడు ఏదో మార్నింగ్ మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు దేవుడా నా సబ్స్క్రైబర్స్కి నేను స్నోఫాల్ చూపించాలి, కొంచెం స్నో వచ్చేలా చేయవా అని చెప్పి మొక్కున్నానండి. మరి ఆయన ఎలా అర్థం చేసుకున్నాడో నాకైతే తెలియదు. దారి పొడుగుతున్న స్నో కురిపించేశాడండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకటే భయం, చీకటి పడిపోతుంది. మనకైతే ఇంకా ఏ లిఫ్ట్ వెహికల్ అయితే దొరకలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నైట్ టైం డేంజర్ అండి. ఇక్కడ అడవి కాబట్టి, ఇది ఘాట్ రోడ్ ప్లస్ అడవి కాబట్టి అడవి పిల్లులు, అలాగే అడవి పందులు, ముళ్ళ పందులు ఉంటాయి కదండి, అవి ఇంకా కొన్ని భయంకరమైన జంతువులు అయితే వస్తాయండి. వచ్చే అవకాశం అయితే ఉంది. అడవి పందులు అయితే ఎక్కువగా ఉంటాయండి. సో వాటి వల్ల మనకి చాలా ప్రమాదకరం. సో అందుకని మరి ఇప్పుడు అదొక భయం అయితే ఉంది. బట్ ఏం చేయాలో తెలియట్లేదు, చూద్దాం. ఎలాగైతే అలా అయింది. ఓకేనా, ఇప్పుడు మనం అటు నుండి వచ్చాం. చూడండి, వచ్చిన దారంతా మంచి మొత్తం స్నోవే. సో మనం అయితే ఫైనల్గా మండలంలోని మన రూమ్కి అయితే చేరిపోయాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నైట్ వీడియో చేయడానికి అంత ఓపిక లేదు, అందుకే ఇప్పుడు మార్నింగ్ మీకు పెడుతున్నాను. సో మనం అయితే 9 కల్లా రూమ్కి అయితే చేరిపోయాం. ఇకపోతే ఈ వీడియోని చివరి వరకు చూస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ట్రిప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎంత అవుద్ది, ఎలా రావాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఇక్కడికైతే డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్ నుంచి అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఇక్కడికి నియర్ బై స్టేషన్స్ వచ్చేసి హరిద్వార్, రిషికేష్, డెహ్రాడూన్, ఢిల్లీ అండి. సో మీరు హరిద్వార్ లేదా రిషికేష్కి వస్తే అక్కడ నుండి అక్కడికి రీచ్ అవ్వగానే అక్కడ నుండి అయితే చోప్తాకి, మనం చోప్తా రావాలండి, తుంగనాథ్ వెళ్ళాలంటే. సో చోప్తాకి బస్సులు లేదా షేర్ ట్యాక్సీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే ఢిల్లీ లేదా డెహ్రాడూన్కి రీచ్ అయితే అక్కడ నుండి హరిద్వార్కి రావాలండి. హరిద్వార్ నుంచి సేమ్ ఇదే రూట్, మళ్ళీ బస్సులు లేదా ట్యాక్సీస్, షేర్ ట్యాక్సీస్ తీసుకొని మనం చోప్తాకి అయితే రీచ్ అయిపోవచ్చు. అయితే ఇప్పుడు హరిద్వార్కి, రిషికేష్కి అయితే లిమిటెడ్ ట్రైన్స్ ఉంటాయండి. ఒకవేళ మీరు ఢిల్లీ చూస్ చేసుకుంటే అక్కడికైతే కొంచెం నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ట్రైన్కి స్లీపర్ కాస్ట్ వచ్చేసి 800 నుండి స్టార్ట్ అవుద్ది. అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి 2500 నుండి స్టార్ట్ అవుతుందండి. అలాగే వన్స్ మీరు ఇక్కడికి రీచ్ అయిన తర్వాత హరిద్వార్ నుంచి చోప్తాకి బస్ టికెట్ వచ్చేసి 350 నుంచి ఉంటుంది, 800 మధ్యలో. అలాగే షేర్ ట్యాక్సీస్ వచ్చేసి 1000 నుంచి 2000 మధ్యలో ఉంటుందండి. అది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు బస్సులో లేదా ట్యాక్సీ తీసుకుంటే అక్కడ నుండి రూపాయ గూకీమత్ మీదుగా మనం అయితే చోప్తాకి చేరుకుంటాం. తెలుగు స్టేషన్ నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్లీ 30 నుంచి 40 అవర్స్ జర్నీ టైం అయితే పడుతుంది. చోప్తాకి రీచ్ అయ్యాక అక్కడ నుండి తుంగనాథ్కి 4 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుందండి. వచ్చేసి ఒక 3 to 4 అవర్స్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఆ తర్వాత తుంగనాథ్ నుంచి మళ్ళీ చంద్రశీలకి 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుందండి. 1 అవర్ నుంచి 2 అవర్స్ పట్టచ్చు. అది అక్కడ వెదర్ కండిషన్ బట్టి ఉంటుంది. సో మీరు వచ్చేటప్పుడు ఏవైనా సరే ముందే అక్కడ నుండే తెచ్చుకోండి, కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అయితే రండి. చోప్తాలో రూమ్స్ వచ్చేసి 800 నుండి స్టార్ట్ అవుతాయండి. 2500 మధ్యలో దొరుకుతాయి బడ్జెట్లో అయితే. పైన అయితే మనకి ఇంకా స్టే అవైలబిలిటీ లేదండి, అది యాత్ర ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఉంటుంది. మ్యాక్సిమం తుంగనాథ్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో ఓపెన్ చేస్తారు, అంతా వెదర్ కరెక్ట్గా ఉంటే. ఇప్పుడు అడ్వెంచర్ అంటే ఇష్టం, స్నో చూడాలి అని ఎవరికైనా ఉంటే మాత్రం ఇదే బెస్ట్ టైం అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలో చూశారు కదా, అంతలా స్నో ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే 1 డేలో ట్రిక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే మీరు బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే 6000 నుంచి 10,000 మధ్యలో ట్రిప్ని అయితే మంచిగా కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి. ఫుడ్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది నేను ముందుగా నా వీడియోలో మీకు చెప్పాను. అలాగే కంపల్సరీ షూస్ మంచిగా మెయింటైన్ చేయండి. బేసిక్ నీడ్స్ ఏమున్నా సరే అక్కడ నుండి బయట నుంచే క్యారీ చేయండి. ఇక్కడికి వచ్చాక కొనాలనుకుంటే మాత్రం డబుల్ కాస్ట్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి.
ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మరో కొత్త వీడియోతో, మరో మంచి అడ్వెంచర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అయితే వీడియోని చివరి వరకు చూసేయండి. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.